మంచిర్యాల జిల్లా నీలుబాయి జిల్లా పరిషత్ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రంను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చంద్రయ్య కోరారు. రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. 7 మండలాలలో అంటే బెల్లంపల్లి సబ్ డివిజన్ కింద ఉన్న 7 మండలాల్లో కూడా ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉన్నది. ఇది ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. తర్వాత 1 గంట నుంచి లంచ్ అయిపోయినాక 2 o'clock నుంచి కౌంటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఓటర్లందరూ కూడా 1 గంట లోపే వచ్చి వాళ్ళ యొక్క ఓటును సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత 1 గంట తర్వాత వస్తే ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయరు. కాబట్టి అందుకొరకే ఇక్కడ చూస్తే ఒక 3-4 వార్డులలో అంటే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ పీపుల్ ఎక్కువ మంది వచ్చినట్టు అక్కడ కొంచెం రష్ ఉంది. మిగతా 4-5 వార్డులలో నిదానంగా జరుగుతుంది, అంటే వస్తున్నారు జనరల్గా. సో కాబట్టి అందుకొరకే ఈ తగిన ఏర్పాట్లు ఏంటంటే ఎక్కడ ఓటర్కు ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు, తర్వాత 144 సెక్షన్ ఇవన్నీ కూడా విధించి సక్రమంగా అంటే నిష్పక్షపాతంగా ఓటరు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మన జిల్లాలో మొత్తం ఇప్పుడు జరుగుతున్న 2వ విడతలో ఈ యొక్క ఏర్పాట్లు చేసి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో 2వ విడత